హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఓకేనా ఫ్రెండ్స్. ఈరోజైతే నేను యూనిఫామ్‌కి ఫిల్ట్లు నెక్స్ట్ కాలర్ ఎలా యాడ్ చేయాలనేదైతే నేను పెడుతున్నానండి. నాకైతే ఒక సబ్స్క్రైబరు సిస్టర్ అడిగారండి, అక్క నువ్వు యూనిఫామ్స్ కూడా కుడుతావు కదా, నాకైతే ఒకసారి ఫిల్ట్లు కాలర్ ఎలా వేయాలో నీట్గా చెప్పవా అక్క అని చెప్పేసి అయితే అడిగింది. సో తన కోసం అయితే ఈ వీడియో నేను పెడుతున్నానండి. ఇదిగోండి, ఈ విధంగా ఫిల్ట్లు వేయటానికి మనం లెఫ్ట్ సైడు కొంచెం పెద్ద పీస్ తీసుకోవాలి. 2 ఇంచుల వెడల్పుతో ఒక 9 ఇంచుల పొడవుల్లో తీసుకోవాలమ్మా. నెక్స్ట్ అది రివర్స్లో మనం వాటిని స్టిచ్ చేసుకోవాలి. చివరి వరకు ఎడ్జ్లో స్టిచ్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మళ్ళీ రిటర్న్ తిప్పుకొని రైట్ సైడ్ తిప్పుకొని ఈ విధంగా అయితే 2 సైడ్లు ఫోల్డ్ చేసుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టీల కోసం అని ఈ విధంగా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఎక్కువ 9 ఇంచుల పొడవు తీసుకున్నామో ఆ పీస్ని అనేది పైకి వచ్చే విధంగా మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని ఆ పీస్లో ఉక్సుల పట్టీ కోసం అని మళ్ళీ కుట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పీస్ కట్ చేసుకున్న తర్వాత 9 ఇంచులు పొడవు తీసుకున్నాం కదా, దాంట్లో మనం ఒక 7 ఇంచెస్ వరకు మాత్రమే ఫుల్ కటింగ్ అనేది పెట్టుకోవాలి. 7 ఇంచెస్ నుంచి ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఉంటుంది కదా, ఆ 2 ఇంచెస్ కిందన షేప్ కోసం ఉంచుకోవాలి. 7 ఇంచెస్ వరకు ఇలా 2 స్టిచ్ వేసుకొని ఆ 2 ఒక దగ్గరికి ఫోల్డ్ చేసేసి వాటిని రెండింటిని పైకి ఒకటి ఉక్సులు పట్టి వచ్చే విధంగా సెట్ చేసి పైన 7 ఇంచెస్ దగ్గర అడ్డంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి అడ్డంగా. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకు ఏ విధంగా కిందన ఫోల్డింగ్ అంటే షేప్ కోసం కావాలనుకుంటామో ఆ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ నేనైతే ఈ విధంగా వాటి రెండింటిని యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఆ కిందన స్క్వేర్ టైప్లో కావాలంటే స్క్వేర్ టైప్లో పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే పాయింట్ టైప్లో కావాలని అనుకుంటే పాయింట్ టైప్లోనైనా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ పాయింట్ టైప్లోననేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకొని ఆ పాయింట్ అనేది నీట్గా వచ్చే విధంగా కోన్లు నీట్గా రావాలి. అలా స్ట్రైట్గా కుట్టు వేస్తూ కోన్లు వరకు రావాలి. కోన్ దగ్గర నీడిల్ అనేది ఆపి మళ్ళీ నీడిల్ ఎత్తి నీడిల్ని అయితే ఎత్తకూడదు. నీడిల్ని అలా ఉంచి మిషన్ ఆపి మళ్ళీ టర్న్ తిప్పుకొని మళ్ళీ సూదిని అలా జరుపుతూ మళ్ళీ ఆ పాయింట్ దగ్గర నీడిల్ అనేది దించాలి. ఆ విధంగా చేస్తేనే ఆ షేప్ అనేది వస్తుంది. అక్కడ ఆ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఎక్కడైతే రఫ్ చేసామో అంతవరకు మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఇంకోసారి అయితే అక్కడ రఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఫిల్టిల్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేనే. ఇంకైతే నేను కాలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిస్తాను నా వీడియోలో. ప్లీజ్ అండి నా వీడియోని లైక్ చేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి, ఇప్పుడైతే ఫ్రంట్ ఫిల్ట్లు అయితే ప్రిపేర్ అయిపోయి కాలర్ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు నేను మీకు. ఈ విధంగా చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది అనేది. ఇదిగో ఈ బ్యాక్ ఫ్రంట్ 2 భుజాలు అయితే యాడ్ చేసేయాలి. చేసేసి ఫ్రంట్ నుంచి చుట్టూ నెక్ రౌండ్ అనేది ఎంత ఉందో ఫస్ట్ అయితే కొలుచుకోవాలి. నేను ఇక్కడైతే నెక్ రౌండ్ కొలుచుకుంటున్నాను. సారీ అండి, నాకైతే మొబైల్ పెట్టుకోవడానికి అంతగా ప్లేస్ స్పెసిఫిక్గా లేదు కనుక నేనైతే మిషన్ పైన పెట్టి తీయాల్సి వస్తుంది. కొంచెం కష్టమేని, కానీ తప్పదు. ఇదిగోండి, నేనైతే ఇక్కడ నెక్ రౌండ్ అనేది కొలుచుకున్నాను. నాకు 16.5 వచ్చింది. నెక్స్ట్ ఆ చివర ఈ చివర కాలర్ దగ్గర ఫోల్డింగ్ కావాలి కనుక 17 పెట్టుకున్నాను. ఇది నేను 2 భాగాలుగా చేసుకొని 8.5 వస్తుంది కదా, 8.5కి ఫోల్డింగ్ మీద తీసుకోవాలండి. మనము వేసేటటువంటి కాలర్ పీస్ అనేది ఫోల్డింగ్ మీద తీసుకొని 8.5కి అయితే ఇలాగా 2 ఇంచులు వెడల్పుతో తీసుకొని ఇవి మొత్తము 2 పీసెస్ అయితే 3 పీసెస్ తీసుకోవాలండి యాక్చువల్లీ, కానీ ఇది చాలా థిక్ క్లాత్గా ఉందండి. అందుకని నేనైతే 2 లేయర్స్లో తీసుకుని ఈ విధంగా అయితే ఫోల్డింగ్ సైడు కాకుండా ఓపెన్ సైడ్ అయితే ఈ విధంగా మనం రౌండ్ తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత దాన్ని కట్ చేసేసి ఈ చివర్లో అయితే కొంచెం ప్లేస్ వదిలేసి అక్కడి నుంచి అయితే స్టిచ్ చేసుకోవాలండి. మనం ఎక్కడైతే రౌండ్ తిరుగుతుందో ఆ రౌండ్ సైడ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్ పీస్ సైడ్
అయితే కాదండి, రౌండ్ తిరిగిన సైడ్ నుంచి స్ట్రైట్గా వేసుకొని మళ్ళీ ఆ రౌండ్ తిరిగిన దగ్గర చిన్న ప్లేస్ ఉంచేసి మిగతాది స్టిచ్ చేసుకొని దాన్నైతే రివర్స్లో తిప్పుకోవాలండి. ఆ విధంగా ఎందుకు స్పేస్ ఉంచాలో మీకు అది తర్వాత నేను యాడ్ చేసేటప్పుడు చెప్తాను. అగోండి ఆ విధంగా కొంచెం ఉంచుకుంటే చాలు. తిప్పిన తర్వాత మళ్ళీ దానిపైనే ఇంకో కుట్టు వేసుకోవాలండి. నీట్గా వేసుకోవాలండి, ఒగ్గులు రాకుండాను. అలా నీట్గా వేసుకున్న తర్వాత దీన్ని సెంటర్కి ఫోల్డ్ చేసి సెంటర్లో అయితే కాట్ పెట్టుకోవాలండి. మనం పెట్టే ఈ కాటు నెక్స్ట్ మనము యాడ్ చేయబోతున్న ఈ కాలర్కి బ్యాక్ సైడ్ పార్ట్లో సెంటర్ పార్ట్ తీసుకోవాలండి. షోల్డర్స్ రెండునే యాడ్ చేస్తే సెంటర్ పార్ట్ వస్తుంది. ఆ పాయింట్ ఈ పాయింట్ కలుపుతూ ఉండాలండి. కాలర్ మనం యాడ్ చేస్తున్నాము. యాడ్ చేస్తున్నప్పుడు లోపటి సైడ్ అయితే పెట్టకూడదండి, బయట సైడ్ పెట్టుకోవాలి. బయటనే ఇలాగ బయటకు వచ్చేట్టు 2 పీసులు యాడ్ చేసి అక్కడ బ్యాక్ పాయింట్ ఎక్కడైతే మనము కాట్ పెట్టుకున్నామో కాలర్ కాటు బ్యాక్ సైడ్ పార్టు 2 ఒక దగ్గరే యాడ్ అయ్యేట్టు పెట్టుకొని చుట్టూ అయితే అలా కాలర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలండి. నేను ఇందాక ఒక 1/2 ఇంచు వెడల్పు ఉంచమని చెప్పాను కదండి టర్న్ తిరిగే దగ్గర, అక్కడ వరకు అయితే అది సరిపోవాలండి. ఇగోండి అక్కడ చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన విధంగా అయితే అక్కడి వరకు అయితే అది అలా సరిపోవాలండి. రాలేదు అనుకుంటే మీరు తీసుకునేటటువంటి మార్కింగ్ అనేది తప్పు అయిపోతుందండి. సో అందుకనే నీట్గా మనకు నెక్ రౌండ్ ఎంత వచ్చిందో అంత నీట్గా కొలుచుకొని అయితే తీసుకోవాలి. నాకైతే ఇక్కడ సరిపోయిందండి. ఇగోండి ఎక్స్ట్రా ఉంచాలన్నాను కదా, ఆ ఎక్స్ట్రా అనేది ఆ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు వేరే సైడ్ ఉంది కదండి, అది బ్యాక్ సైడ్ నుంచి అలా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టు వేసుకొని వెళ్ళాలండి. మిగతా పీస్ని ఒక పీస్ని అయితే బ్యాక్ యాడ్ చేసాం కదా, రెండో పీస్ ఉంటుంది కదండి, ఆ రెండో పీస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మనం ఏదైతే ఫస్ట్ కుట్టు వేసామో దానిపైనే అలా చిన్నది లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం మళ్ళీ అతుక్కు పెట్టుకోవాలండి. కాలర్ అయితే అప్పుడు మనం కుట్టేసినట్టు ప్రిపేర్ అయిపోతుందండి. నీట్గా అతుక్కు పెట్టుకోవాలండి, ఎక్కడ మడతలు లేకుండా. ఇగోండి నేనైతే లాస్ట్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చిందండి. కాలర్ నాకు యాడ్ చేసుకున్నాను. ఇది 6th 7th చదువుతున్న పిల్లలకండి. సో అందుకని ఇంత చిన్న సైజులో వచ్చింది. పెద్ద పిల్లలకైతే ఇంకా పెద్దగా వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.